డ్రగ్స్ కేసులో ఏ ఒక్కరిని టార్గెట్ చేయడం లేదని తెలిపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. ఇప్పటి వరకు జరిగిన డ్రగ్స్ కేసు విచారణలో మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటపడ్డాయని, అయితే వారి పేర్లను తెలపొద్దని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయన్నారు. తాను మాత్రం పారదర్శకంగా తన విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిగరెట్, మద్యం అమ్మకాలను నియంత్రించగలం కానీ షాపులను మూసివేసే అధికారం తమకు లేదన్నారు. శనివారం హైదరాబాద్ దోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణ మఠంలోని స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో శ్రద్ధ కార్యక్రమంలో భాగంగా జంట నగరాల నుంచి హాజరైన యువకులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువకుల డౌట్లకు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోందని, ఈ కేసులో సినీ నటులతో పాటు పారిశ్రామికవేత్తల పిల్లలు, కాలేజీల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కూడా ఈ కేసులో ఎవర్నీ వదలొద్దని ఆదేశాలు జారీ చేశారన్నారు. 1000 మందికి పైగా కాలేజీల యువకులు, పారిశ్రామికవేత్తల పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో వారితో పాటు కాలేజీలకు నోటీసులు పంపామని తెలిపారు. డ్రగ్స్ వాడితే కూడా 6 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. రామకృష్ణ మఠం వల్ల మానసిక ప్రశాంతత, సంతోషం, శాంతి పొందానని అన్నారు. మాదక ద్రవ్యాలు లేని రాష్ట్ర నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్ ను 99% డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాలేజీల్లో జరిగే ర్యాగింగ్ తో గతంలో కూడా తాను ఇబ్బందులు పడ్డానని, ర్యాగింగ్ అనేది సరదాగా పరిచయం కోసం ఉంటే తప్పులేదు గాని దానివల్ల చాలా మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తాను గతంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు కాలేజీల్లో ర్యాగింగ్ అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలతో పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు వివరించారు. యువతీ యువకులు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కావాలంటే 24 గంటలు కష్టపడాల్సిన అవసరం లేదని, ఏకాగ్రతతో రోజుకు 8 గంటలు కష్టపడితే చాలని తెలిపారు. జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇబ్బంది పడుతున్నామనడం సమంజసం కాదన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గడ్డను గౌరవించాలని సూచించారు అకున్ సబర్వాల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.